ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. నవంబర్ 8వ తేదీ 2025 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలుగక నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరుచుము. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మనము నమ్ముకున్న దేవునికి బలవంతుడకు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని పేరు. ఆయన బాహుబలం చేతనే మనము సైతాను చెరలో నుండి విడుదల పొందుచున్నాము. తన చేయి చాచి పాప పంకిలములో ఉన్న మనల్ని లేవనెత్తి రక్షించువాడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన దేవుడుగా గల మనము దేవుని యందు ఎంతో బలం గలవారముగా ఉండే స్థితిని, ఆయన సన్నిధిలో నివసించే ధన్యతను దేవాది దేవుడు అనుగ్రహించును. ఆయన యందు బలవంతులై ఉండగా మనం ఎన్నడూనూ బలహీనపడము. బలహీనతలుగా చేసి మనల్ని నాశన కోపంలోకి నెట్టివేస్తున్న అపవాది శక్తులను తరిమి కొట్టేవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు. ప్రార్థన. సర్వోన్నత కృపోన్నత సర్వాధికారి, మాచే నీ సన్నిధిలో స్తుతులను ఆరాధన పొందుతున్న ఆరాధనయుడ స్తోత్రములు. నేటి వాక్య వాగ్దానం ద్వారా నీవు మాకిచ్చిన ఘనత, నీ నామమున రక్షణ పొందడమే అదే ఘనమైన స్థితి. అట్టి ఘనమైన స్థితిని పొందిన మేము ఒకరికొకరం ఘనపరుచుకుని మీ బిడ్డలముగా సాక్షులుగా నిలవబెట్టుకునే శక్తిని మాకు దయచేయము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాదరణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖములోనూ, విచారంలోనూ, ఆపదలోనూ, అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిల్లింపచేయము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనంద గానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ స్వరూపమును ధరించుకుని ఆయన ఇచ్చిన ఘనతలతో వర్ధిల్ల చేసి గొప్ప సాక్షులుగా నిలుపునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.